కరోనా టైంలో యూట్యూబ్‌లో ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తున్నారు. ఒకళ్ళేమో కరోనాని ఈజీగా చేయొచ్చు, ఏం పట్టించుకోబాకండి ఎళ్ళండని. ఒకళ్ళేమో కరోనా ఇంత ప్రమాదకరం, అది వాడండి, ఇది వాడండి అంటూ ఎవరికి తోచిన మందులు వాళ్ళు చెప్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు ఆళ్ళు చెప్తున్నారు. అప్పుడు యూట్యూబ్ ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. క్వాలిఫైడ్ డాక్టర్ తప్పించి ఎవరు పడితే ఆళ్ళు మాట్లాడడానికి వీల్లేదని. ఈవెన్ ఆ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. తద్వారా ఒక రిస్ట్రిక్షన్. ఇవాల్టికి కూడా వైద్యానికి సంబంధించినటువంటి వాటిట్లో అట్లాంటి క్వాలిఫైడ్ వాళ్ళే చెప్పాలన్నటువంటిది చెప్తుంది. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే గనక నడుస్తుంటది. అయితే వైద్య సలహాలు, వైద్య సూచనలకు సంబంధించి చైనా వాళ్ళ సోషల్ మీడియాలో ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్‌లో తీసుకొస్తుంది. ఆర్థికపరమైన అంశాలు, అట్లాగే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వైద్యపరమైనటువంటి సలహాలు. క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే మాట్లాడాలి. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఎవడు పడితే వాళ్ళు ఇవ్వకూడదని ఒక చట్టం తీసుకొచ్చింది. విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాడు మాట్లాడేది ఇక్కడే కమ్యూనిస్టులు. ఏది పడితే అది మాట్లాడేది ఇక్కడే కమ్యూనిస్టులు. సంబంధం లేని అంశాల మీద కూడా మాట్లాడేది కమ్యూనిస్టులు. అర్హత లేకపోయినా మాట్లాడేది కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులందరూ ప్రేమించే ఇక్కడేమో ఇంత విచ్చలవిడి స్వేచ్ఛను అనుభవిస్తారు. అక్కడ వీళ్ళ మాతృక సంస్థ చోటేమో రిస్ట్రిక్షన్స్ అక్కడ ప్రజల మీద పెడుతుంటారు. అక్కడ ప్రజాస్వామ్యం ఉందంటారు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటారు. అదే విచిత్రం.